ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ నుంచి ఫేస్బుక్ లో పోస్టింగ్ల వరకు ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వం మధ్య మాటల యుద్దం సాగింది. తనకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కొన్ని నెలలుగా దొరకడం లేదని ఐవైఆర్ చెబుతుంటే అవన్నీ ఒట్టి మాటలేనని పరకాల కొట్టిపారేశారు. ప్రభుత్వంలోని వ్యక్తి అయి ఉండి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని బహిరంగంగా ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య వివిధ అంశాలపై సాగిన మాటల యుద్దం ఒకసారి చూద్దాం. 6 నెలల నుంచి సీఎం గారిని కలవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. అది దట్స్ అ ఫ్యాక్ట్. 4 తడవల సీఎం పేషిలో పోయి శ్రీనివాస్ దగ్గర కూర్చొని 4 గంటలు 2 తడవలు ధర్మదర్శనం అయింది, 2 తడవలు ఏ దర్శనము కాలేదు. తిరిగి వచ్చాను. ఒక తడవ తిరిగి వచ్చి ఇంకో సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను చెప్పాను, నా ఏదో బాగా హర్ట్ అయింది, బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ మై స్ట్రైడ్. బికాస్ నేను చేసేటటువంటి పని ఈ బ్రాహ్మిన్ కార్పొరేషన్ కోసంగా ఏదో సమ్ గుడ్ వర్క్ ఫర్ ది కమ్యూనిటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి నేనేమి నా ఏదో హెల్ప్ అయినా ఫీల్ కావట్లేదు. మళ్ళీ ఇంకొక ట్రై చేస్తాను. చివరకు ఆయన పిఎస్కి ఒక మాట చెప్పొచ్చా, నీకు 5 నిమిషాల అపాయింట్మెంట్ ఇక్కడ ఇవ్వటం వీలు కాకపోతే సీఎం గారితో పాటు నన్ను ఏరోప్లేన్ ఎక్కించు, ఆ రోజుకు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వస్తాను, అరగంట సమయం దొరుకుతుంది, ఇష్యూస్ చాలా ఉన్నాయి, డిస్కస్ చేసుకొని రావచ్చు అని. మరి కారణం ఏంటో నాకు తెలియదు. ఆల్మోస్ట్ 6 నెలలు అయింది నేను సీఎం గారిని కలిసి. వారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు అనేటువంటి మాట ఇందాక అన్నారట. ముఖ్యమంత్రి గారిని కృష్ణారావు గారు కలవడానికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఆయనకి. ఆయన రావడం, మేము ఎవరు ఉన్నా కూడా ఆయన గదిలోకి వస్తే మేమందరం లేచి వెళ్ళిపోతాం, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేటువంటి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. వారిద్దరికీ ఆ రకమైనటువంటి చదువు కూడా ఉంది. ఇందులో పెద్దగా ఏదో ఒక ఫార్మల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మే చివరి వారంలో కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఏప్రిల్లో కలిశారు, మార్చిలో కలిశారు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు. అందులో పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి, వివాదం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వటం న్యాయబద్ధం కాదని ఒక పోస్ట్ పెట్టా. అది వీళ్లకు నచ్చలేదు. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు పోస్ట్ పెడతావా? ఇప్పటికి కూడా చెప్తున్నా, న్యాయబద్ధం కాదు, కరెక్ట్ కాదు. చారిత్రక సినిమా నిర్మాణం చేస్తామంటూ చరిత్రను డిస్టార్ట్ చేసినప్పుడు దాన్ని ట్యాక్స్ కన్సెషన్ ఇస్తాం రాంగ్ కదా. అది ఐ ఫెల్ట్ ఇట్, ఐ పుట్ యాజ్ ఎ పోస్ట్ ఫర్ మీ అండ్ షేర్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. సెకండ్, బాహుబలికి ఎక్స్ట్రా స్క్రీనింగ్ అవకాశాలు. అదే అందరికీ తెలుసుంటే ఎక్కువ నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి దే విల్ ఆల్సో ప్రొడ్యూస్ సచ్ మూవీస్. బట్ ఇన్ ది ప్రాసెస్ గౌతమిపుత్ర శాతకర్ణి నేను చూడలేదు, బాహుబలి ప్రైస్ చూచాను, మంచి సినిమా. సో దట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్. సో అది వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఐ కుడ్ అండర్స్టాండ్. ఈ రెండు కరెక్ట్ కాదని పోస్ట్ పెట్టాను. రెండోది, ఇది కన్సిస్టెంట్ గా నా మీద చేస్తున్నటువంటి దాడి. ప్రభుత్వ నిర్ణయాలని, ప్రభుత్వ విధానాలని బహిరంగంగా విమర్శించడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసము అనేది మనందరూ కూడా ఆలోచించాలి. అది ఏ రకంగా సమర్థనీయమో అనేది కూడా మనం ఆలోచించాలి. వారి కార్పొరేషన్లోనే వారితో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా కార్పొరేషన్లో ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటిది సాంఘిక మాధ్యమాల ద్వారా బయట వారికి, బయట ప్రపంచానికి చెప్తే వారి ఈ ఉట్టూరి రవికిరణ్ ఎవరు అతని పేరు, అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి, మనం ఏదైనా ఫ్యాసిస్ట్ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సెటైర్ ఐ మీన్ కాంట్ యాక్సెప్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్ అనేది నాకు బాగా అనిపించింది. పొలిటికల్ సెటైర్ వేస్తే నవ్వుకోవాలి, చేతనైతే వాడి మీద వేయాలి, చదవకపోతే ఊరు కూర్చోవాలి. ఆ రోజు నుంచి ఆ వారం
నాకు వచ్చిన పొలిటికల్ సెటైర్స్ మా వాళ్ళతో షేర్ చేశాను అంతే. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ సమ్ అబౌట్ 30-40 పీపుల్, దట్స్ ది ఫ్రెండ్ సర్కిల్ ఐ హ్యావ్. ఒకటి ఇన్ ది ప్రాసెస్ ఇతను నా ఫేస్బుక్ పేజ్కి చాలా పబ్లిసిటీ ఇచ్చేశాడు. నవాయిల్ గట్ల రోజు 100 ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇదంతా అయిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, శాసన మండలికి వ్యతిరేకంగా, శాసనసభకు వ్యతిరేకంగా, దళిత శాసనసభ్యురాళ్లకు వ్యతిరేకంగా వారిని అసభ్యంగా చూపిస్తూ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టుల్ని వాటికి ప్రభుత్వం నుంచి అభ్యంతరం చెప్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫ్యాసిజంలో ఉన్నామా అనేటువంటి మాట కొంచెం విపరీతంగా కనపడుతుంది. నాకు ఈ మాటలు ఔచిత్యంతో కూడినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు లగడపాటి కలిస్తే తప్పు కాదు, నేను కోన రఘుపతిని కలిస్తే తప్ప నాకు తెలియదు, అడుగుతున్నాను. ఐ మీన్ మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి వీ కొలాబరేట్ అక్రాస్ పార్టీస్, అక్రాస్ ఇన్స్టిట్యూషన్స్. మిగిలిన వాళ్ళు వాడు వైసీపీ అని వీడు టీడీపీ అని కొట్టుకోవాలి, భుజాన మమ్మల్ని మొయ్యాలి. ఇదే నా పాలసీ. అయితే నేను చేసిన తప్పు. కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణారావు గారిని ఎవరినైనా కలవచ్చు, వారిని ఎవరినైనా కలవచ్చు, వారు ఎవరినైనా కలవచ్చు. అంతేగాని ముఖ్యమంత్రి గారు పలానా వారిని కలిస్తే తప్పు లేదా, నేను పలానా వారిని కలిస్తే తప్ప అనేది కూడా అంత మంచి మాటగా అనిపించలేదు. పెద్దలు వారిని మనం విమర్శించకూడదు, విమర్శించేందుకైతే రాలేదు. అయితే ప్రభుత్వం ఒక కట్టుబాటుతోటి, ఒక పద్ధతితోటి పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వారు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతని, ముఖ్యమైనటువంటి భూమికని పోషించినటువంటి వారుగా, ఇప్పుడు కూడా పోషిస్తున్నటువంటి వారుగా వారు ముఖ్యమంత్రి గారికో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతరులకు వారి మనసులో ఉన్న మాట చెప్పచ్చు. తప్పులుంటే సరి చేసుకోవాలని చెప్పచ్చు, సూచించవచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అవి పరిశీలించిన తర్వాత ఆమోదయోగ్యంగా ఉంటే ప్రభుత్వం వాటిని తప్పకుండా స్వీకరిస్తుంది.